అవర్ ఛానల్ మైండ్ హర్విల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. ఇంకేంటండి విశేషాలు? నేనైతే రికవర్ అయ్యానండి. 4 days 5 days కొంచెము అనీజీగా, అలాగే 2 days ఫీవర్ అంత వచ్చింది, హెడేక్ అంత ఉండింది. సైడ్ ఎఫెక్ట్స్ అయితే క్లియర్ అయిపోయాయి. ఇంకా ఈ రోజు వీడియోస్ చేసి ఆల్రెడీ మీరు ఇంట్రో చూసారు కదా, దోశ పోయడము. ఈ మధ్య హెల్త్ బాగాలేకపోయేసరికి మా వారు మా పిల్లలందరూ హోటల్ నుంచి తెచ్చుకొని తిన్నారు. వాళ్ళ నోరు చప్పబడిపోయింది. ఎలా అయినా మన ఇంట్లో చేసినట్లు ఉండవు కదా బయట టిఫిన్లు. అందుకని వాళ్ళకి ఇష్టమైన దోశ పోసాను, వెన్నపూసతో దోశ. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన ఛానల్లో కూడా ఒక వీడియో ఉంది, దోశ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే పప్పుల చట్నీ, ఎర్ర చట్నీ, అలాగే కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించాను కదా. ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేశాను. ఇలా కనుక మళ్ళీ మీరు వీడియో చూసారనుకోండి, మీకు కూడా తినబుద్ధి చేసుకుంటారు కదా అనేసి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎగ్ దోశ కూడా షేర్ చేసినట్టు గుర్తులేదు నాకు. ఎగ్ దోశ ఇలా చేసుకున్నారనుకోండి, గుడ్డు వాసన అనేది రాదనమాట. కొందరు ఏం చేస్తారంటే ఎగ్ దోశ పోసినాక తిన్నాక ఏమనిపిస్తుంది అంటే గుడ్డు స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా చేసుకున్నారనుకోండి, ఎగ్ స్మెల్ అనేది అస్సలు రాకుండా ఉంటుంది. పప్పుల చట్నీ నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను. అలాగే కుర్మా అంటే మనం శనగపిండి కలిపి పోస్తుంటాం కదా, అలా కాకుండా శనగపిండి అస్సలు వాడకుండా, శనగపిండి గ్యాస్ ఫామ్ అవుతుంది అంటాం కదా, శనగపిండి అస్సలు వాడకుండా ఎంతో టేస్టీగా ఉండే దోశలే కుర్మా నేను చేసినట్లుగా తయారు చేసుకుని తిని చూసి కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోదామా? మన ఇంట్లోనే ఎంతో రుచిగా ఉండే రెస్టారెంట్ స్టైల్ దోశ కోసము దోశపిండి ఇదిగోండి. మన ఛానల్లో ఆల్రెడీ దోశపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని కూడా ఒక వీడియో ఉంది, కావాలంటే మీరు చూడండి. ఇందులోకి తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఎక్కువ ఉప్పు యాడ్ చేయకూడదు అనమాట. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక కొన్ని నీళ్ళు యాడ్ చేసేసి మిక్స్ చేసుకుంటాను. ఒకటేసారి ఎక్కువ నీళ్ళు యాడ్ చేయకూడదండి, మళ్ళీ జోరుగా అవుతుంది. కొంచెంగా సోడా పొడి, వంట సోడా అండి. మీ అందరూ అంటుంటారు కదా ఎక్కువ వేయకూడదు అక్క అనేసి, కొంచెమేనండి. చూసారు కదా, 1 pinch అంత వేసాను అంతే. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా గరిటెలోకి వేసుకునేసి ఇలా కలుపుకోవాలండి. ఎప్పుడైనా కానీ వంట సోడా ఇలాగే మిక్స్ చేసుకోవాలి, అప్పుడు మొత్తం ఈవెన్గా కలిసిపోతుందన్నమాట. ఇలా ఉండాలండి దోశపిండి, పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. దోశ కూడా బాగా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి దోశలు. మీరు కావాలంటే కొంచెంగా చక్కెర యాడ్ చేసుకోండి, ఒక 1/2 spoon కంటే తక్కువ. ఇంకా ఎర్రగా వస్తాయి దోశలు. హోటల్ వాళ్ళు అలాగే చేస్తారండి. దోశపిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకొనేసి కుర్మా చెప్పాను కదా, ఆలు కుర్మా కోసము ఇలాంటి కుక్కర్ తీసుకున్నాను. ఇదిగోండి 3 తీసుకున్నానండి పొటాటోస్. ఇవి ఇలా కట్ చేసేసి కుక్కర్లో వేస్తున్నాను. ఇలా 3 కట్ చేసుకున్నాను. ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నాను. మునిగేంత వరకే వేసుకోవాలి వాటరు. ఇందులోకి ఇదిగోండి పచ్చి బఠానాలు అనమాట. ఇవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినవి పచ్చి బఠానాలు. ఇవి కూడా డైరెక్ట్గా వేస్తున్నాను. ఒక 4 స్పూన్లమైన వేశాను. టేస్ట్ చాలా బాగుంటాయండి కుర్మాకు పచ్చి బఠానాలు. ఇలా సీజన్ ఉన్నప్పుడు ఇలా ఎక్కువగా తీసుకునేసి మనం కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ వేయకూడదండి ఉప్పు. అంతేనండి, ఇంకా ఏం ఆయిల్ కూడా యాడ్ చేయలేదు. ఇంకొకరికి మూత పెట్టేసి 1 విజిల్ అండి, ఎక్కువ విజిల్స్ రానివ్వకూడదు, 1 విజిల్ అంతే. ఇంకా విజిల్ వచ్చే లోపల నేను ఎర్ర చట్నీ, ఆనియన్ చట్నీ కోసం ఇలాంటి జార్ తీసుకున్నాను. ఇక్కడ 3 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇవన్నీ జార్లో వేస్తున్నాను. ఆనియన్ చట్నీ ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇలా మసాలా దోశకు. ఇందులోకి కొన్నిగా కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలే, పచ్చివి కాదు, ఎండు కొబ్బరి ముక్కలే వేసుకోండి. తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇవి ఇలాగే కారం పొడి అది ఏం వేయకుండా మిక్సీకి వేసుకోవాలి. ఇదిగోండి మిక్సీకి వేసుకున్నాను. ఉప్పు వేసాం కదా, జోరు అవుతుందన్నమాట. అందుకనేసి కారం పొడి అది ఏం వేయకుండా ఫస్ట్ ఇలా కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఉన్నా ఏం పర్లేదు. ఇప్పుడు ఇందులోకి కొన్ని చూసారు కదా, ఈ పుట్నాలన్నమాట, తెల్లపప్పులు, అవి మిక్సీకి పట్టిన పప్పుల పొడి అనమాట. ఇది 1 స్పూన్, చూసారా, 1 స్పూన్ వేయాలన్నమాట, ఎక్కువ వేయకూడదు. అలాగే తగినంత కారం పొడి. అంతేనండి, ముందుగానే ఉప్పు యాడ్ చేశాను కదా, వాటర్ అనేది వేయకుండా ఇలా చేసుకోవాలన్నమాట. ఇదిగోండి మిక్సీకి వేసాను. ఇలాగే ఉండాలన్నమాట. మనం ముందుగానే కారం పొడి అన్నీ వేసామనుకోండి జోరు అవుతుంది, కచ్చా పచ్చగా ఉండాలి. అదంతా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఆనియన్ చట్నీ ఎంతో సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది. మీరు కావాలంటే కొంచెం చింతపండు యాడ్ చేసేసి కూడా మిక్సీకి వేసుకోవచ్చు. ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది కదా. పప్పుల చట్నీ కోసం ఇదిగోండి
8 పచ్చిమిర్చి ఉంటాయి, ఫ్రై చేసుకోవాలి కనుక ఇలా తుంచుకుంటున్నాను. అన్నీ తుంచేసాను. ఆల్రెడీ బాండి స్టవ్ మీద పెట్టుకున్నానండి. కొంచెంగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇలా కనుక మనం పప్పుల చట్నీ చేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కింది, పచ్చిమిర్చి వేశాను. ఇందులోకి కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇంకంతేనండి, ఏమీ వేయాల్సిన పని లేదు. కొంచెం బాగా ఫ్రై కావాలన్నమాట ఇవి. పచ్చిమిర్చి కొంచెం కలర్ మారాలి. చూసారా, కలర్ మారాయి. స్టవ్ ఆఫ్ చేశాను. ఇలా ఉండాలన్నమాట పచ్చిమిర్చి. ఇందులోకి స్టవ్ ఆఫ్ చేశాకనే వేయాలండి. కొంచెం చింతపండు, 3 వెల్లుల్లి రెబ్బలు వేశాను. కొంచెంగా అల్లం ముక్కలు అనమాట. ఇవి స్టవ్ ఆఫ్ చేశాకనే వేయాలి. ఇలా బాగా మిక్స్ చేసామనుకోండి, ఆ హీట్కే మెత్తబడతాయి అన్నమాట. కాసేపు మూత పెట్టేసి పక్కన పెడతాను. ఇదిగోండి, బాగా మెత్తబడ్డాయి చూసారా, ఆ వేడికి మెత్తబడతాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి. ఇలాంటి మిక్సీ జార్ తీసుకున్నాను. ఇవన్నీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. పచ్చిమిర్చి అంతగా కారం లేవండి, అందుకనేసి కొన్ని ఎక్కువే తీసుకున్నాను. ఇందులోకి పచ్చి కొబ్బరి అండి, ఒక గిన్నె ఉంటుంది, పచ్చి కొబ్బరి ముక్కలు అనమాట. ఇవన్నీ ఇలా సన్న కట్ చేసుకొని వేస్తున్నాను. ఇవి వచ్చేసి మీకు తెలుసు కదా, పుట్నాలన్నమాట, తెల్లపప్పులు. ఇన్ని వేశాను. అలాగే ఇవి వచ్చేసి పల్లీలు అనమాట. పల్లీలు కొంచెం తక్కువ వేసుకోండి, పుట్నాల పప్పులు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇంకా తగినంత ఉప్పు. ఇంకా మూత పెట్టేసి కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటూ మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్నాను. చూడండి, ఇలాగే ఉండాలన్నమాట. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇడ్లీలకు కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇలా చేసుకున్నాం అనుకోండి. కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేయండి. మనం తాలింపు పెట్టుకుంటాం కదా, తాలింపు పెట్టుకునేసరికి కొంచెం చిక్కగా అవుతుందన్నమాట. కన్సిస్టెన్సీ ఇలాగే ఉండాలండి. మీరు మరీ పప్పులు కూడా ఎక్కువ వేయద్దండి. తెల్లపప్పులు కూడా ఎక్కువ వేసారనుకోండి అంత బాగోదు. ఇంకా నేను తాలింపు కూడా పెట్టుకున్నాను. ఇదిగోండి తాలింపు దినుసులు, అలాగే ఎండుమిరపకాయలు, పచ్చికరివేపాకు, అంతేనండి. మీరు కావాలంటే కొంచెం ఇంగు యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా పప్పుల చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టేసుకొని కుక్కర్ కూడా విజిల్ వచ్చిందండి, ఒక్క విజిల్, ఆవిరి కూడా పోయింది. ఇది మూత తీస్తున్నాను. మనం ఎప్పుడైనా పొటాటోస్ ఒక్క విజిల్ కంటే ఎక్కువ రానికూడదండి, మరీ మెత్తగా అవుతాయి. ఇదిగోండి, పచ్చి బఠానాలు కూడా బాగా ఉడికాయి చూసారా. ఫ్రీజన్వి కనుక తొందరగా ఉడికిపోతాయండి. ఇప్పుడు పొట్టు తీసుకుంటానండి, ఆలు. నేను ఎలా తీసుకుంటానో చూపిస్తాను చూడండి. వేడివేడివైనా మనం ఇలా ఒక కత్తి తీసుకునేసి ఇలా పొటాటోస్కి ఇలా పెట్టేసి ఇలా ఈజీగా తీసుకోవచ్చండి. ఇది ఒక మంచి టిప్ అనమాట. మనకు తొందరగా పని కావాలంటే ఇలా చేసుకోవచ్చు. లేకుంటే ఆలు చల్లారాలి, మనం పొట్టు తీయాలంటే లేట్ అవుతుంది కదా. ఇలా ఒక కత్తితో ఇది సింపుల్గా ఈజీగా తీసేసుకోవచ్చు. నేను అన్నీ అలాగే తీసాను. ఇంకా తర్వాత పచ్చిబట్టనాలండి ఉడికిపోయాయి కదా, ఇవి కూడా ఇలా గరిటెతో పక్కకు తీసేసుకున్నాను. ఇంకా తాలింపు కోసం ఇదిగోండి ఒక రెబ్బ పచ్చికరివేపాకు, అలాగే కొన్ని ఎక్కువగా ఆనియన్స్, కొంచెం తక్కువగా టొమాటో అండి, చిన్న సైజు తీసుకున్నాను, పులుపు ఉంటుందన్నమాట ఎక్కువ వేస్తే. అలాగే 2 పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను. ఇంకా పొటాటోస్ వచ్చి ఇలా చేత్తోనే స్మాష్ చేసుకున్నాను. ఇవేమో మీరు చూసిన పచ్చిబట్టనాలు ఉడకబెట్టుకున్నట్టువి. ఇంకా తాలింపు కోసం ఆల్రెడీ బాండి స్టవ్ మీద పెట్టుకున్నాను. కడాయి, కొంచెంగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను, ఎక్కువ వేయలేదు. ఇందులోకి ముందుగా కొన్ని తాలింపు దినుసులు వేశాను. ఇవి కొంచెం ఫ్రై కావాలి. ఇంకా తర్వాత ఆనియన్స్ అనమాట. మరీ కలర్ మారేంత వరకు కాకుండా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఉప్పు యాడ్ చేశాను, కలర్ మారకుండా ఉంటాయి కదా అందుకని. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు అనమాట, ఇవి కూడా వేశాను. మీరు కావాలంటే ముందుగానే ఇవి వేసుకోవచ్చు, నేనైతే ఇలాగే వేస్తాను. ఇవి కొంచెం ఫ్రై కావాలండి. కొంచెం ఫ్రై అయ్యాక టొమాటోస్ అనమాట, ఇవి కూడా వేశాను. లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి 1 నిమిషం పాటు
ఆవిరికి ఉడకనివ్వాలన్నమాట. కొంచెం ఈ టొమాటోస్ మెత్తబడాలి. మెత్తబడ్డాయి. కొంచెంగా పసుపు యాడ్ చేస్తున్నాను, ఎక్కువ వేయద్దనమాట. తగినంత కారం పొడి, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వాడాం కదా, కొంచెమే యాడ్ చేశాను. ఇంకా తగినంత సాల్ట్, మనం ఆల్రెడీ సాల్ట్ వాడాం కదా, తగినంత అంటే ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువ ఉంటుంది ధనియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడి వాడాను. ఇంకా నేను ఎలాంటి గరం మసాలా యాడ్ చేయలేదు. ఇవన్నీ కొంచెం ఈ ఆయిల్లోనే ఫ్రై కావాలన్నమాట. ఆనియన్స్కు, టొమాటోస్కు, పచ్చిమిర్చికి అంతా ఈ మసాలా పట్టుకోవాలి. ఫస్ట్ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇంకా మనం ముందుగానే ఉడకబెట్టుకున్న పచ్చి బఠానాలు, ఇవి కొంచెం ఇలా మిక్స్ చేసుకున్నాక ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా మనము బాయిల్డ్ పొటాటోస్ అనమాట. లో ఫ్లేమ్ పెట్టుకొని ఇవి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలా అంతా పొటాటోస్కు అలాగే పచ్చిబట్నాలకు పట్టుకునే విధంగా పొడి పొడిగా అనిపిస్తుంటుంది కదా, కొన్ని నీళ్లు చిలకరియాలి. నీళ్ళు అనేది మనం పోయకూడదు, కొన్ని అరచేతిలోకి తీసుకొని ఇలా చిలకరియాలి. అప్పుడు మసాలా అనేది బాగా పట్టుకుంటాయి పొటాటోస్కి అలాగే పచ్చి బఠానాలకు. బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల పైనే అయిందండి. చూడండి, కలర్ చూసారా, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. స్టవ్ బంద్ చేశాను. చాలా త్వరగా ఇన్స్టెంట్గా అయిపోతాయండి. మనం ఉడకబెట్టుకోవడమే ఆలస్యం, కానీ పొటాటోసు, గ్రీన్ పీసు చూడండి ఎంతో ఈజీగా ఇన్స్టెంట్గా చాలా రుచిగా ఉండే కుర్మా రెడీ అయిపోయింది కదా. ఇంకా ముందుగానే చూపిస్తున్నా చూడండి, పప్పుల చట్నీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత లిక్విడ్గా ఉండిందో కదా నేను చేసినప్పుడు, చూడండి ఎంత చిక్కగా అయిందో. అందుకని కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి అని చెప్తాను నేను. ఇది వచ్చేసి ఆనియన్ చట్నీ, రెడ్ చట్నీ, మా రాయలసీమ చట్నీ అనమాట. ఇలాగే ఉండాలండి, కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట, మరీ లిక్విడ్ లెక్క ఉండకూడదు. అవి రెండు రెడీ అయిపోయాయి కదా. ఇది వచ్చేసి కుర్మా. ఇలాంటి శనగపిండి ఏమీ వాడలేదు కదా, చూడండి ఇలా గట్టిగానే ఉండాలండి, పొడి పొడిగానే ఉండాలన్నమాట, లిక్విడ్ లెక్క ఉండకూడదు. కుర్మా కూడా రెడీ అయిపోయింది కదా. ఇదేమో దోసపిండి. దోసపిండి కూడా ఇలా ఉండాలండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, ఎక్కువ పలచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇదేమో పప్పుల పొడి, పైన చల్లుకునేదానికి పప్పుల పొడి. ఈరోజు వెన్నపూసతో దోశ అని చెప్పాను కదా, ఉదయాన్నే నైట్ తీయడం మర్చిపోయానండి, అందుకని ఉదయాన్నే తీశాను. ఇలా డీప్ ఫ్రీజ్లో పెట్టినది ఎప్పుడైనా తీయాలి, మనము అర్జెంటుగా చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు ఇలా మామూలు నార్మల్ వాటర్లో ఇలా పెట్టామనుకోండి, త్వరగా కూల్ తగ్గిపోతుంది. నేను ఎప్పుడైనా అలాగే చేస్తాను. ఇదిగోండి నార్మల్ వాటర్లో ఇలా పెట్టేశాను. అన్నీ రెడీగా ఉన్నాయి. స్టవ్ మీద పెనం కూడా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నాన్ స్టిక్ పెనమేనండి, హాకిన్స్ ఫ్యూచర్ 30 సెంటీమీటర్స్ అనుకుంటాను. ఎప్పుడైనా ఇలా చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేశాను, మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను. తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకునేసి ఇలా బాగా క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత ఇంకా దోశ పోస్తున్నాను. చూసారా, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. తర్వాత వెన్నపూస కరిగింది చూసారా, మనం మసాలా ఎప్పుడైనా కానీ ఇలా వెన్నపూస కానీ ఆయిల్ కానీ వేశాక దానిపైన వేయాలండి. అప్పుడు ఆ పచ్చివాసన అంతా పోతుంది. కొందరు ఆనియన్స్ స్మెల్ వస్తుంది అంటుంటారు కదా, ఇలా కనుక చేసుకొని తిన్నామనుకోండి అస్సలు ఆనియన్స్ అనే స్మెల్లే రాదు. బాగా ఉడుకుతాయి అన్నమాట. ఆనియన్ చట్నీ, ఆనియన్స్ కానీ అన్నీ ఉడుకుతాయి అన్నమాట. ఈ మనం ఆయిల్లో అయితే ఆయిల్లో, లేకుంటే నేను వెన్నపూసలో వేసాను కదా, వెన్నపూసలో బాగా ఉడుకుతుంది. ఇదంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పైన పప్పుల పొడి చల్లుతున్నాను. ఈ పప్పుల పొడిలో ఉప్పు కానీ కారం పొడి కానీ ఏమీ యాడ్ చేయలేదండి, నార్మల్ ప్లెయిన్ పప్పుల పొడి ఇది. నాన్ స్టిక్ది హైలో ఎప్పటికీ పెట్టొద్దండి, మీడియం ఫ్లేమే పెట్టుకోవాలి. ఇంకా మిడిల్లో ఆలు కుర్మా వేశాను.
ఇదిగోండి మసాలా దోశ రెడీ అయిపోయింది. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఇలా కనుక చేసి పెట్టామనుకోండి పిల్లలకి హోటళ్లను రెస్టారెంట్లు కావాలని వాళ్ళు అడగనే అడగరు అనమాట. పైన కొంచెంగా వెన్నపూస వేసాను. ఇదిగోండి పప్పుల చట్నీ, పైన కొంచెం పక్కన సైడ్కు ఆలు కుర్మా కూడా వేసాను. మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకో దోశ పోసుకున్నానండి, ఎగ్ దోశ కోసం అన్నమాట. ఎగ్ దోశ ఆయిల్తోనే చేస్తున్నాను. కొంచెం కలర్ మారాక దోశ మనం ఎగ్స్ వేసుకోవాలి. డబల్ ఎగ్ వేస్తున్నాను నేను. ఇలా కనుక మనం ఎగ్ దోశ పోసుకున్నాం అనుకోండి, ఎగ్ స్మెల్ నీచు వాసన అనేది రాదనమాట. ఈవెన్గా దోశకు మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ ఎగ్ దోశ కూడా మీడియం ఫ్లేమే పెట్టుకొని చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టొద్దు, హై ఫ్లేమ్ పెట్టొద్దు. మీరు ఏ మసాలా ఏం వేయకుండా మిరియాల పొడి వేసుకొని ఇలా దోశ పోసుకోవచ్చండి, ఎగ్ దోశ. అయితే పైన అప్పుడప్పుడు ఇదిగోండి ఒకటేసారి ఆయిల్ మొత్తం వేయకుండా ఒక్కొక్క చుక్క ఇలా తిరిగేసుకుంటూ వేసుకోవాలి. ఒక సైడ్ బాగా కాలినట్టుంది కదా, ఇప్పుడు తిరిగేసుకోవాలన్నమాట. ఇలా పైన ఊరికే అలా చూస్తున్నారు కదా, ఇలా కొంచెంగా ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువసేపు మనం తిప్పాక తిరిగేసాక పెట్టకూడదండి, గుడ్డు వేసిన వైపుకు మళ్ళీ హార్డ్ అయిపోతుంది ఎగ్. ఇప్పుడు మసాలా వేస్తున్నాను. రెడ్ చట్నీ ఇది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒకటేసారి ఎక్కువ ఆయిల్ వేయొద్దండి, వన్ డ్రాప్ అలా తిరిగేసుకుంటూ వేసామనుకోండి. కొంచెం గుడ్డు దోశ అనేసరికి కొంచెం ఎక్కువే పడుతుంది కదా. పైన ఒక 3-4 డ్రాప్స్ వేసాను ఆయిల్. తర్వాత పప్పుల పొడి చల్లుతున్నాను. ఇలా మనం మసాలా వేసాక కూడా ఆయిల్ వేసామనుకోండి, మసాలా పచ్చివాసన కూడా పోతుంది. ఎగ్ దోశ కూడా సింపుల్గా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో చూసారా. మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదండి ఈరోజు వీడియో. సూపర్ టేస్టీగా ఉండే 2 రకాల దోశలు అనమాట. ఒకటేమో నార్మల్గా ప్లెయిన్గా పోసాను, అదేం షేర్ చేయలేదు. ఎగ్ దోశ అలాగే మసాలా దోశ చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా హోటల్ స్టైల్ ఉంటుంది కదా. హోటల్ స్టైల్ కంటే మన ఇంట్లో చేసుకుంటే క్వాలిటీ బాగుంటుంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది. హోటల్ వాళ్ళు ఏం చేస్తారండి, పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెడతారు. ఒక రోజు 4 రోజుల తర్వాత వాళ్ళు అట్నే పులిసిన పిండి వాడతారు. మనం ఫ్రెష్ పిండి మంచి క్వాలిటీలో ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, బయట ఒక్కొక్క దోశ 100 రూపాయలు 150 ఉంటుంది. అదే మనం 150 అట్లా పెట్టుకున్నాం అనుకోండి, వారం పొడుగుతో తిన్నా దోశ పిండి మిగులుతుంది. బడ్జెట్, ఆరోగ్యానికి ఆరోగ్యం కదా. నేను చేసినట్టుగా ట్రై చేసి తిని చూసి ఎలా ఉందనేసి కామెంట్ చేయండి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.